హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీలు ఎలా చేసుకోవాలనో చూపించబోతున్నానండి. మనం డిజర్ట్స్లో కానీ, ఐస్ క్రీమ్లో కానీ, దిల్ పసంద్లో కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 months వరకు నిలువ ఉంటుంది. బయట కొనాల్సిన అవసరం ఉండదండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టూటీ ఫ్రూటీకి ముందుగా పుచ్చకాయ తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఉన్న రెడ్ పార్ట్ అనేది తీసేసేయాలండి. ఇలా మొత్తం తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీని బ్యాక్ సైడ్ గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, ఇది కూడా మొత్తం రిమూవ్ చేసుకోవాలి. అస్సలు కూడా ఉంచుకోవద్దండి. ఈ గ్రీన్ పార్ట్ అనేది మొత్తం తీసేసుకోవాలి. పైన రెడ్ పార్ట్ తీసేసుకోవాలి. వెనుక సైడ్ ఈ గ్రీన్ పార్ట్ అనేది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇవి కొంచెం వాటర్ అనేది మసలనివ్వాలండి. ఇప్పుడు కొంచెం మసలనిద్దాం. వాటర్ కొంచెం మసిలిన తర్వాత మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒక 2-3 minutes ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకనివ్వద్దండి, మెత్తగా అయిపోతాయి. ఒక 2-3 minutes ఉడికితే సరిపోతుంది. ఇక్కడ 2-3 minutes తర్వాత ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వాటర్ లేకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇవి చల్లారనివ్వాలండి. ఇవి మొత్తం చల్లారనిచ్చుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఓ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇవి అందులో వేసేసుకోవాలి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంతో కొలతలు చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 కప్పులు తీసుకున్నాను. 4 కప్పులకి 1 కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 4 కప్పులకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఇప్పుడు ఈ షుగర్ అనేది కరగనివ్వాలి. ఇది ఒక 2 minutes కరిగితే సరిపోతుందండి. మనం ఇలా చేతితో చూస్తే 2 వేళ్ళ మధ్యలో ఇలా అంటుకుంటుందండి. తీగలాగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఉడకపెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇలా మొత్తం వేసుకొని ఇవి ఒక 5 minutes ఈ షుగర్ పాకంలో ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. ఇవి ఉడికిపోయాయి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇవి మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఎన్ని కలర్స్ యూజ్ చేసుకుంటే అన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. అందుకే 4 బౌల్లో వేసుకున్నాను. ఇక రెడ్ కలర్ వేసి కలుపుతున్నాను చూడండి. ఇలాగే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇది ఒక ఓవర్ నైట్ అలాగే ఉంచేయాలండి. ఎందుకంటే ఇలా ఉంచటం వలన షుగర్ అనేది ముక్కలకు మంచిగా పడుతుంది. ఇది ఒక ఓవర్ నైట్ అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు ఇది 1 day తర్వాత ఆఫ్టర్ 1 day తర్వాత ఇక్కడ చూడండి ముక్కలకు అనేది షుగర్ మంచిగా పట్టింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా మొత్తం ప్లేట్లో కానీ మీరు ఒక టిష్యూ పేపర్ మీద ప్లేట్లో వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ఫ్యాన్ గాలికి ఒక 4 hours అలాగే ఉంచేయాలండి. అప్పుడు దీని మీద ఉన్న షుగర్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 4 hours తర్వాత టూటీ ఫ్రూటీలు అనేటివి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూడండి ఇప్పుడు ఐస్ క్రీమ్లోకైనా దీంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం ఉండదండి. ఇలా ఒక డబ్బాలో సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.